హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసూక డైరీస్. ఇవాల్టి వీడియోలో నేను బేబీ అరైవ్ అయ్యే టైంకి ఏ థింగ్స్ మన దగ్గర ఉంటే బెటర్ మదర్గా అండ్ ఆల్సో ఫర్ ద కిడ్, అండ్ మేము తీసుకున్నవి మాకు ఎంత యూజ్ అయ్యాయి అండ్ ఏవి అంత యూజ్ ఉండవో లేకపోతే అంత అవసరం పడదో ఇట్లాంటివి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, నర్సింగ్ పిల్లో. మదర్ చైల్డ్ ఇద్దరికి చాలా మంచిదనమాట. సో మదర్కి ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ఉండదు. అండ్ పర్సనలీ ఆల్సో డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. అండ్ ఆల్సో నాకు పర్సనల్గా కూడా నేను చాలా హెల్ప్ ఫీల్ అయ్యాను దానివల్ల. సో సో నర్సింగ్ పిల్లో అంటే ఇలా ఉంటుందన్నమాట. సో మనం బేబీని మంచిగా ఇట్లా పెట్టుకొని బేబీని పైన పెట్టుకొని మనం ఫీడింగ్ ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే బేబీ కోసం కిందకి వంగే పని ఉండదు, మన బ్యాక్ చాలా హెల్ప్ అవుతుంది. అప్పుడే డెలివరీ అయి ఉంటుంది కాబట్టి మనం ఇంకా సెన్సిటివ్ ఉంటాము. సో దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మెయిన్ థింగ్ యూ షుడ్ కీప్ విత్ యూ బిఫోర్ బేబీ అరైవ్స్. అండ్ ఇంకో ఉపయోగం ఏముందంటే నర్సింగ్ పిల్లో వల్ల, ఇది ఫీడింగ్ అప్పుడే కాదు, ఇనిషియల్ 3 months వరకు నేను ఇది యూజ్ అయిందనమాట నాకు. అఫ్కోర్స్ లెస్ టైమే ఉంటుంది దీని అవసరం, బట్ ఆ 3 months చాలా క్రూషియల్ అనమాట, మనకి హెల్త్ రిలేటెడ్గా చాలా హెల్ప్ అవుతుంది. సో అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ బేబీ కొంచెం కూర్చోడానికి సీటింగ్ పొజిషన్ వస్తుంది కదా, ఆ టైంలో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కనిపిస్తుంది కదా, సో బేబీకి బేసిక్గా దీన్ని మనం వాడి బేబీకి హోల్డ్ చేసి క్లిప్స్ అటాచ్ చేయొచ్చు. అండ్ ఆ రకంగా బేబీ కూర్చోడానికి సపోర్టింగ్గా కూడా హెల్ప్ అవుతుంది. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ కూలింగ్ ప్యాడ్స్ ఆర్ హీట్ ప్యాడ్స్ అంటారు. సో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్రెస్ట్ చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు, లేదా పెయిన్ అది అనిపిస్తుంటున్నాను కదా, కోల్డ్ వెదర్కి కూడా ఎస్పెషల్లీ వింటర్ ప్లేసెస్లో కానీ అట్లా యూ విల్ ఫీల్ డిఫికల్ట్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ మిల్క్ బాగా ఫుల్ అయ్యో లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు, అండ్ ఎవరికైతే పాలు క్లాట్ అయిపోయి కొంచెం యాంటీబయాటిక్స్ అది వాడుతుంటారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట, రిలీఫ్ ఇస్తుంది. ఇద్దరు మైక్రోవేవ్లో ఇది హీట్ ప్యాడ్ లాగా వాడతారు. యాక్చువల్లీ రికమెండ్ చేస్తారు ఎలా అంటే, పాలు ఇచ్చాక కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కోల్డ్ టైప్ కూడా పెట్టుకొని ట్రై చేయొచ్చు అని. నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, బట్ హీట్ ప్యాడ్ లాగా ఇది వాడున్నాను నేను. సో బేసిక్గా ఇది మైక్రోవేవ్లో అయినా పెట్టుకొని వాడచ్చు. దీనికి ఇలా మంచిగా ప్యాక్స్ ఇస్తాడు అండ్ దీంట్లో ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని మనం మైక్రోవేవ్ చేసుకోవచ్చు లేదా హాట్ వాటర్లో పెట్టుకోవచ్చు. మైక్రోవేవ్లో అయితే వితిన్ జస్ట్ ఒక 10 seconds అంతే అనమాట, వెంటనే ఇదంతా హీట్ అయిపోతుంది. మళ్ళీ ఈ బ్యాగ్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనం బోత్ సైడ్స్ 2 ప్యాడ్స్ ఉంటాయి అండ్ బోత్ సైడ్స్ పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక మీకు మిల్క్ కనుక కొంచెం క్లాట్ అయిపోయినట్టున్నా ఇది పెట్టుకోవడం వల్ల కొంచెం మిల్క్ సాఫ్ట్ అవుతాయి. అండ్ బేబీ తాగే ముందు, ఫీడింగ్ ఇచ్చే ముందు కనుక ఇది చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అని చెప్పలేను, బట్ ఉంటే హ్యాండీ అనమాట, చాలా హెల్ప్ అవుతుంది. పర్సనల్లీ నా కేసులో బేబీ రాకముందు నేను తీసుకోలేదు, బట్ ఆ టైంలో అవసరం పడి మేము తీసుకోవాల్సి వచ్చింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఐటమ్స్ బేబీ రాకముందు ఇవి మీ దగ్గర ఉంటే బెటర్ అనుకునేవి. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, డూ లైక్ అండ్ ఫాలో అండ్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి, అదర్ వీడియోస్ కూడా మిస్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.